విజయవాడలో కాల్పుల కలకలం రేపుతున్నాయి. కార్డన్ సెర్చ్ లో భాగంగా బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రిగర్ లాక్ అవడంతో బుల్లెట్ బయటకు రాలేదు. అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 90 ఎంఎంపీ పిస్టల్, 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో కాల్పుల కలకలం రేపుతున్నాయి. కార్డన్ సెర్చ్ లో భాగంగా బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఓ దుండగుడు కాల్పులను జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏం జరిగింది అసలు అక్కడ? విజయవాడలో ఉదయం నుంచి కూడా ఈగల్ టీం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టే క్రమంలో ఈగల్ టీము పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించింది. అయితే విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఏదైతే బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తూ ఉండగా ఈ క్రమంలో పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు హైదరాబాద్ కు చెందిన మురళి అనే వ్యక్తి ఏదైతే ఉందో యత్నించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా వెంటనే అది ఆ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఆ గన్ కు ఉన్న ట్రిగ్గర్ అతను కాల్చే క్రమంలో అది లాక్ అవ్వడంతో దానిపైన వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యి వెంటనే అతని వద్ద నుంచి ఆ గన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే దీంట్లో కూడా ఏదైతే 9 mm పిస్టల్ కావడంతో 5 రౌండ్ల బుల్లెట్లు ఏవైతే ఉన్నాయో 5 రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఉన్నారో అతను తెలంగాణ ఈ ఘటన చోటు చేసుకున్న దాంట్లో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వ్యక్తిగా అయితే గుర్తించారు. ఈగల్ టీం ఏదైతే ఉందో వీళ్ళు కూడా త్వరితగా దీనిపైన ఒక మీడియా సమావేశం కూడా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. యమున, శ్రీహరి, అయితే ఈ కాల్పులు జరిపే సమయంలో స్థానికులు ఎవరు తనని గమనించలేదా? తనపై మొదటి నుంచి అనుమానం కలిగేలా ప్రవర్తించాడు. ఎవరైనా స్థానికులు చెప్పారా? అక్కడ ఎవరికి కూడా ఏం కాకుండా ఉందా? అయితే ఎవరికి ఈ ఘటనలో అయితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు, ఎవరికి ఏమీ జరగలేదు. అయితే దీంట్లో ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన చూసిన తర్వాత ఏదైతే ఉందో ఆ గన్ వెంటనే అతను బయటికి తీయడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా కొంత భయాందోళనకు గురి అయిన పరిస్థితి. అయితే దాని ట్రిగర్ ఏదైతే ఉందో ఆ గన్ కున్న ట్రిగర్ లాక్ అవడంతో అది అప్పటికప్పుడు ఓపెన్ కాకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి ఘటన చూసిన తర్వాత పోలీసులు కానిస్టేబుల్స్ కూడా కొంత ఆశ్చర్యపోయిన పరిస్థితి. అంటే ఎప్పుడు సైలెంట్ గా ఉండే వాతావరణం ఒక్కసారిగా ఈ గన్ తీసిన వ్యక్తి కూడా ఒక్కసారిగా కాల్పులు జరిపేందుకు యత్నించడం, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయిన ఘటన అయితే ఉంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఈ రోజు రాష్ట్రం ఏదైతే ఉందో ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. యమున, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.